హే ఆల్, నేను మీ అనుష. వెల్కమ్ టు హెల్దీ వైబ్స్ బాను. ఈరోజు నేను చాలా సింపుల్గా టేస్టీగా ఫిష్ పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఇది మా నాయనమ్మ చేసేది. ఎంతో సింపుల్గా బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే తయారు చేసుకోవాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా చూడండి. నేను ఇక్కడ 1 కేజీ చేప ముక్కలు తీసుకున్నాను. పసుపు, ఉప్పు, మజ్జిగ వేసి శుభ్రంగా కడుక్కొని ఏ పాత్రలో అయితే మీరు పులుసు చేయాలనుకుంటున్నారో అందులో వేసేసుకోండి డైరెక్ట్గా. ఇప్పుడు ఇందులో 3 పచ్చిమిర్చి సన్నగా చీల్చుకొని వేసుకొని, 1 టమాటో సన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. 2 పెద్ద ఉల్లిపాయలు నేను ఇలా సన్నగా కట్ చేసుకొని 2 పెద్ద ఉల్లిపాయలు వేసుకొని, ఉప్పు తగినంత ఉప్పు వేసుకొని, నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. మామూలు కర్రీస్ కన్నా చేప పులుసుకి ఉప్పు ఎక్కువ పడుతుందండి. 2 నుంచి 3 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకుందాం. కొంచెం 1/2 టేబుల్ స్పూన్ అన్నీ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, నూనె తగినంత నూనె వేసుకోండి. ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను నేను. ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుసు 1 గంట ముందుగా నానబెట్టుకున్న 60 గ్రాముల చింతపండుని తీసుకున్నాను. 1 కేజీ ఫిష్కి 60 to 70 గ్రామ్స్ సరిపోతుందండి. చింతపండు ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది. సో ఇలా నానబెట్టుకొని పులుసు తీసుకొని వేసుకుందాం. ఇందులో కొంచెం మెంతులు కూడా వేసుకోవచ్చండి. 1/2 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని ఇలా బాగా ముక్కకు పట్టేలాగా అన్నీ కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు తీసుకొని వేసుకోండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో 20 మినిట్స్ ఉడకనివ్వాలండి. సో మధ్యలో ఒకసారి చూసుకుందాం ఎలా ఉడుకుతుందో. స్పూన్ పెట్టి తిప్పకండి. చేపల పులుసు ఎప్పుడు గరిటె పెట్టి తిప్పకుండా ఇలా సైడ్స్ పట్టుకొని కదుపుతూ ఉండండి, అడుగంటకుండా ఉంటుంది. నాకు ఇక్కడ కొంచెం ఉప్పు కారం తక్కువ అనిపిస్తుంది. సో మళ్ళీ నేను 1.5 టేబుల్ స్పూన్ కారం, ఉప్పు వేసుకున్నాను. చింతపండు వేసాం కాబట్టి ఉప్పు కారం కొంచెం ఎక్కువే పడుతుంది. సో మళ్ళీ ఇలా కదులుకొని లిడ్ క్లోజ్ చేసేసుకుందాం. సో ఇంకొక 10 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. చూసారా ఎంత బాగా ఉడుకుతుందో. ఆ ఉడుకుతున్నప్పుడు ఆ స్మెల్ కూడా ఎంత బాగా అనిపిస్తుందంటే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. ఫిష్ పులుసు దగ్గర పడిపోతుంది. సో మీరు చూసారా ఆయిల్ కూడా అలా బబుల్స్లా వచ్చేస్తుంది. సో దగ్గర పడిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎంత ఈజీగా సింపుల్గా చేసామో చూసారా. బిగినర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు ఎప్పుడూ డిఫరెంట్ స్టైల్స్ చేస్తూ ఉంటారు కదా. సో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో. సో ఈ ఫిష్ పులుసు ఆరిన తర్వాత బాగుంటుందండి. మార్నింగ్ చేస్తే ఈవినింగ్ కానీ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా చాలా బాగుంటుంది. కదలకుండా తీసి పక్కన పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కూడా తినొచ్చు. సో ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఫిష్లో విటమిన్ డి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల మన బ్రెయిన్ బాగా ఫంక్షన్ అవ్వాలన్నా, హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిది. తప్పకుండా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. సో చేపల పులుసు రెడీ అయింది కదండి. ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఎలా ఉంది. వైట్ రైస్లోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్. ఫ్లేవర్డ్ రైస్లో అంత టేస్ట్ తెలియదండి. వైట్ రైస్లో తినండి ఎప్పుడు చేపల పులుసు. సో ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చూద్దాం. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. మళ్ళీ మళ్ళీ చేసుకొని ఇలానే తినాలనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని హెల్దీ రెసిపీస్తో మీ ముందుంటాను.